కాలం కలిసొస్తే అందలం లేదంటే పాతాళం. రాజకీయాల్లో పరిస్థితులు ఇప్పుడు ఇలాగే మారిపోయాయి. ఆ నాయకురాలు ఒకప్పుడు వైసీపీలో ఒక వెలుగు వెలిగారు. ఆ తర్వాత టీడీపీలో చేరడం, మళ్లీ వైసీపీలో చేరడం, ఇలా జంప్ కొడుతూ ఇప్పుడు ఫ్యాన్ పార్టీలో ఉనికి కోసం పడరాని పాటలు పడే పరిస్థితిలో ఉన్నారు. అయితే అదే నియోజకవర్గం నుంచి అక్కడ సీనియర్ లీడర్ తన కొడుకు టికెట్ ఇప్పించుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారట. దీంతో వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందో లేదో అన్న భయం ఆ నాయకురాల్ని వెంటాడుతోందట. ఇంతకు ఎవరామా? ఆ నాయకురాలికి వచ్చిన కష్టమేంటి? కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు దామోదరం సంజీవయ్యను కోట్ల విజయభాస్కర్ రెడ్డిని గెలిపించింది. 1983లో రెండోసారి ఇక్కడ గెలిచిన రాష్ట్రంలో కాంగ్రెస్ ఘోర పరాజయం పొందిన కారణంగా కోట్ల రాజీనామా చేశారు. అప్పటి ఉప ఎన్నిక మొదలు తెలుగుదేశం పార్టీ నుంచి బివి మోహన్ రెడ్డి వరుసగా అన్నిసార్లు గెలిచినా ఆ తర్వాత 3 ఓటములు తప్పలేదు ఆయనకు. ఎన్టీఆర్కు వ్యక్తిగత జ్యోతిష్యుడుగా పేరు తెచ్చుకున్న మోహన్ రెడ్డిని అలా 3 సార్లు ఓడించిన నాయకుడు చెన్నకేశవరెడ్డి. అయితే ఇప్పుడు అక్కడ బుట్టా రేణుకకు చెక్ పెట్టి ఈసారి అక్కడ తన కొడుక్కి టిక్కెట్ ఇప్పించుకునేందుకు పావులు కదుపుతున్నారట చెన్నకేశవరెడ్డి. రెండు 2024 ఎన్నికల్లోనే తన కొడుక్కి టికెట్ ఇప్పించుకోవాలనుకున్నారు చెన్నకేశవరెడ్డి. కానీ బుట్టా రేణుకకు టికెట్ ఇచ్చారు జగన్. ఆమె ఓటమి పాలయ్యారు. 2014లో కర్నూలు ఎంపీగా వైసీపీ ఆమెను పోటీ చేయించింది. అప్పట్లో 40,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలిచారు బుట్టా రేణుక. కానీ ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి రావడంతో ఆమె ఆ పార్టీలోకి ఫిరాయించారు. ఆ తర్వాత తప్పు తెలుసుకుని 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరినా ఆమెకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. నిజానికి ఆమె కూడా పదవి ఆశించే పరిస్థితిలో లేరు. ఆ 5 ఏళ్ల కాలంలో పార్టీకి విధేయురాలిగా ఉంటూ పార్టీ స్థానిక నాయకులు పట్టించుకోకపోయినా అవమానాలు కూడా భరించి ఎంతో సహనంతో ఉండిపోయారు. పార్టీ మారతారనే ప్రచారం జరిగినా ఆమె నోరు మెదపలేదు. మొత్తానికి ఆమె విధేయతకు టికెట్ ఇచ్చారు జగన్. కానీ 3 పార్టీలు కూటమి కట్టడంతో బుట్టా రేణుక ఓడిపోక తప్పలేదు. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బుట్టాను తప్పించి తన కొడుకును రంగంలోకి దించేలా పావులు కదుపుతున్నారట చెన్నకేశవరెడ్డి. అదే జరిగితే ఇక బుట్టా రేణుక రాజకీయ జీవితం ముగిసినట్లే అన్న వాదన వినిపిస్తుంది. కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బుట్టా రేణుక ఇన్ఛార్జ్ పదవికి మళ్లీ ఎర్త్ పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు. లోకల్గా బుట్టా, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వర్గాల మధ్య గొడవలు పీక్స్కు చేరాయట. వైసీపీ అధిష్టానం ఇద్దరినీ పిలిచి సర్దుబాటు చేసినా ఒక్కరోజులోనే మళ్లీ సేమ్ సీనట. ఇదే ఊపులో చెన్నకేశవరెడ్డి తాజాగా చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. స్థానికులు వలస నేతలు అంటూ మాజీ ఎమ్మెల్యే అన్న మాటలు పార్టీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుకను ఉద్దేశించేనన్న చర్చ వైసీపీలో జరుగుతుంది. చెన్నకేశవరెడ్డి ఒక ప్రైవేటు కార్యక్రమంలో ఈ వలస కామెంట్స్ చేశారు. తాను ఇక్కడి భూమిపుత్రుడనని, ఇక్కడ ప్రజలతో తనకు సంబంధాలు ఉన్నాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తమకే అవకాశం ఇస్తారని జగన్ హామీ ఇచ్చారని కూడా చెప్పారట చెన్నకేశవ. వలసల నేతలు రాజకీయంగా బతకడానికి, ధన సంపాదన కోసం, స్వలాభం కోసం ఎమ్మిగనూరుకు వస్తారని, వాళ్లు ప్రజలకు ఎలాంటి సహాయం చేయరని అనడం పొలిటికల్ సెగలు పుట్టిస్తోంది. మెహర్బానీ మాటలు చెప్పి మోసం చేస్తారని వలస నాయకుల్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారట కేశవరెడ్డి. ఈ మాటలన్నీ బుట్టా రేణుకను టార్గెట్ చేసినట్టుగానే ఉన్నాయని కొందరంటే, కాదు టీడీపీ కీలక నేతలను ఉద్దేశించినవని వాదిస్తున్నారు మరికొందరు. రెండు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మిగనూరు సిగ్మెంట్లో బుట్టా పడిన కష్టం అంతా ఇంతా కాదని చెప్పుకుంటారు. ఆర్థికంగా కూడా బాగా భరించినా కలిసి రాలేదట. పైగా నియోజకవర్గంలో ప్రత్యర్థుల కంటే ఎక్కువగా సొంత పార్టీ నేతలతోనే పోరాటం చేయాల్సి వచ్చిందన్నది ఆమె సన్నిహితులు చెప్పేమాట. లోకల్గా తన సామాజిక వర్గం బలంగా ఉన్నా, గెలుపు అవకాశాలు మెండుగా కనిపించినా ఓడిపోవడానికి కారణం మాత్రం స్వపక్షంలో సహాయ నిరాకరణే అన్నది బుట్టా వర్గం అభిప్రాయం. అంత రిస్క్ తీసుకున్నా
ఓటమి తప్పలేదు. సర్లే, రాజకీయాలన్నాక ఇవన్నీ సహజం. ఓడిపోతే ఓడిపోయాం గాని పార్టీ తరపున గట్టిగా నిలబడదామనుకున్నా పరిస్థితులు సహకరించడం లేదట ఆమెకు. ఇప్పుడు చెన్నకేశవరెడ్డి చేసిన కామెంట్లతో బుట్టా వర్గం రగిలిపోతుంది. ఎన్నికల ముందు నుంచే ఎమ్మిగనూరు వైసీపీ పార్టీలో బుట్టా రేణుక, చెన్నకేశవరెడ్డి మధ్య యుద్ధం ఆరంభమైంది. రేణుక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, యాక్టివ్గా ఉండడం చెన్నకేశవరెడ్డికి ఇష్టం లేదట. 2024 ఎన్నికల్లో వైసీపీ టికెట్ తన కుమారుడు జగన్మోహన్ రెడ్డికి కాకుండా రేణుకకే దక్కడం అప్పటి నుంచే చెన్నకేశవరెడ్డి రగిలిపోయారన్నది బుట్టా వర్గంలో వినిపించే మాట. చెన్నకేశవరెడ్డి వర్గం ఆమెకు సహాయం అందించకపోవడం వల్లే ఓటమి పాలైనట్లుగా జిల్లాలో చెప్పుకుంటారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా బుట్టా ఉండకూడదని, తన కుమారుడు జగన్మోహన్ రెడ్డిని నియమించాలని చెన్నకేశవరెడ్డి అన్ని ప్రయత్నాలు చేశారట. ప్రస్తుతం ఆ ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయిలో నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇటీవల జరిగిన నియోజకవర్గ సమీక్ష సమావేశంలో పార్టీ అధ్యక్షుడు జగన్, బుట్టా రేణుక, చెన్నకేశవరెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డిని కలిసి కూర్చోబెట్టి చర్చించారు. ఇద్దరూ కలిసి పార్టీ కార్యకలాపాలు చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి డిజిటల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడంలో గట్టి ఐక్యతను చూపించారు. అయితే అదంతా పై షో అన్నది తెలియడానికి ఎంతో సమయం పట్టలేదని అంటున్నారు. మరోవైపు జగన్ తమకే హామీ ఇచ్చారని చెన్నకేశవరెడ్డి చెప్పడం ద్వారా ఈసారి టికెట్ బుట్టా రేణుకకు కాదని క్లారిటీ ఇచ్చేసినట్టే అంటున్నారు. చెన్నకేశవరెడ్డి వ్యాఖ్యలతో నియోజకవర్గ కేడర్లో మరింత గందరగోళం ఏర్పడుతోంది. మొత్తం మీద బుట్టా రేణుకకు ఎసరు పెట్టేస్తారా అన్న చర్చ మాత్రం ఎమ్మిగనూరులో హాట్ టాపిక్గా నడుస్తుంది. చూడాలి మరి బుట్టా రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందో అన్నది.